అటే ఉంది పద అటే. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా అనిపించింది? చాలా 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 హ్యాపీగా అనిపించింది. అంటే సేమ్ ఎక్స్పీరియన్స్ మీరు క్లైమాక్స్ షూట్ చేసినప్పుడు సేమ్ ఎక్స్పీరియన్స్ వచ్చిందా అది డిఫరెంట్గా ఉంది? యా డెఫినెట్లీ. అంటే మేము యాక్చువల్లీ క్లైమాక్స్ అప్పుడు ఎక్కడైతే మేము షూట్ చేస్తున్నప్పుడు ఎడిట్ చేసి మేము అందరం చూసుకుంటున్నప్పుడు ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది కదా. మేము ఏ బీట్స్లో అయితే అలా ఏ సందర్భాల్లో అలాగా రియాక్ట్ అయ్యామో, మేమేం రియాక్ట్ అయ్యామో అదే ఆడియన్స్ నుంచి కూడా అదే రియాక్షన్ వస్తుంది. ముఖ్యంగా ఎవరు కూడా నాకు బాగా ఆనందంగా అనిపించింది ఏంటంటే, ఒక దర్శకుడిగా చాలా ఆనందంగా అనిపించింది ఏంటంటే ఎవరు ఫోన్లు తీయకుండా చూశారు సినిమాని. అది నాకు చాలా ఆనందంగా అనిపించినటువంటి ఒక విషయం. ఖచ్చితంగా ఇది పక్కా. అంటే నాకు ఇలా ఏబిసి అనే క్లాసిఫికేషన్స్ నాకు తెలీదు. నేను ఆడియన్స్ అందరికీ చూశాను ఈ సినిమా. అండ్ ఖచ్చితంగా మీరు అంటున్నట్టు టౌన్స్, విలేజెస్ లెవెల్లో, రూరల్ ఏరియాస్లో కూడా ఇది చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారని నన్ను గట్టి నమ్ముతున్నాను. ఎందుకంటే దీంట్లో ఉన్న భాష, దీంట్లో ఉన్న మాటలు, కథ అన్నీ కూడా ప్రతి మనిషికి సంబంధించిన కథ కాబట్టి ప్రతి మనిషికి సంబంధించిన భాష, ప్రతి తెలుగువాడు సునాయాసంగా అర్థం చేసుకోగలిగేటువంటి భాష. మీరు మీరు డైలాగ్స్లో చూసుంటారు, మీరు కూడా చూసుంటారు కదా. సో కాబట్టి నాకైతే అన్ని వర్గాల తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని చాలా సెలబ్రేట్ చేసుకుంటారని నేను గట్టిగా నమ్ముతున్నాను. డ్యూరేషన్లో ఏమన్నా డిస్కషన్ వచ్చిందా? ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కొంతమంది అంటున్నారు. సింపుల్ అండి, ఒకటే చెప్తున్నాను నేను. ప్రతిసారి మన తెలుగు ఇండస్ట్రీలో కంప్లైంట్ ఉంటుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు, సెకండ్ హాఫ్ సిండ్రోమ్ అని చెప్పేసి అంటాం కదా. ఈ సినిమాకి సెకండ్ హాఫ్ బాగుంది అంటున్నారు. దానికి కారణం ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఉన్న కథ, ఫస్ట్ హాఫ్లో మీకు చూపించినటువంటి డీటెయిల్స్ సెకండ్ హాఫ్లో అంతటి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తున్నాయి. సో సెకండ్ హాఫ్ బాగుంది అంటే ఇట్ ఈస్ సంథింగ్ రియల్, సంథింగ్ వీ హ్యావ్ టు సెలబ్రేట్, రైట్? సో ఏదైతే సెకండ్ హాఫ్ సిండ్రోమ్ అనేది ఉందో అది దానికి విరుగుడు ఫస్ట్ హాఫ్లో ఉంటుంది. సో ఆ ఫస్ట్ హాఫ్లో అలా ఉంది కాబట్టి సెకండ్ హాఫ్లో అంత ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. ఆ కథ అలా ఉంది కాబట్టి నేనైతే రియల్లీ హ్యాపీ. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది. థ్యాంక్ యూ. ఎక్కువ చేశానా? ఎందుకు ఎక్కువగా పర్ఫామ్ చేశారు మిగతా సినిమాలతో పోల్చుకుంటే? అంటే ఈ కథలో పాత్ర అలా డిమాండ్ చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.